మిత్రులందరికీ స్వాగతం. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ సూర్యప్రసాదరావు గారు రచించిన బొరుసు పడింది. కథను వినేద్దామండి. బొమ్మ కావాలా బొరుసు కావాలా? ఇంటర్వ్యూకి బయలుదేరే ముందు రవిబాబుని చంద్రం వేసిన మొదటి ప్రశ్న. బొమ్మే కావాలి. చంద్రం చేతిలోని రూపాయి బిళ్ళను పైకి ఎగరేసి పట్టుకున్నాడు. లాభం లేదు బ్రదర్, బొరుసు పడింది. ఈసారి కూడా బొరుసేనా? నా ఆత్మవిశ్వాసం నాకుంది. డెఫినెట్గా జాబ్ సాధిస్తాను, రవిబాబు ఆశగా అన్నాడు. ఆయన మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్. చంద్రం బొమ్మ బొరుసా అని అడిగినప్పుడల్లా బొరుసు పడుతూనే ఉంది. దాని ఫలితం తర్వాత తెలుస్తూనే ఉంది. ఎస్ఎస్సిలో మంచి మార్కులు వచ్చిన డిస్టింక్షన్లో మిస్ అయింది. ఇంటర్లోనూ మిస్ అయ్యి డిస్టింక్షన్, ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోవడం, డిగ్రీలో డిస్టింక్షన్ మిస్ కాకపోయినా పీజీలో అనుకున్న సబ్జెక్టులో సీటు రాకపోవడం, చదివిన సబ్జెక్టులో మళ్ళీ డిస్టింక్షన్ మిస్ అయింది. అనుకున్నట్లుగానే ఆ ఉద్యోగము రాలేదు. స్వశక్తి మీద నిలబడాలనుకున్నాడు. కోచింగ్ సెంటర్ పెట్టాడు. అచిరకాలంలోనే గర్వించదగ్గ ర్యాంకులు సాధించాడు. అంతే, మరి వెనుదిరిగి చూడలేదు. దాదాపు 500 ఎకరాల్లో బ్రహ్మాండమైన కోచింగ్ సెంటర్, రెసిడెన్షియల్ కాలేజీ, హాస్టల్ బిల్డింగు, క్లాస్ రూమ్లు, ల్యాబొరేటరీలు, ఓ మినీ యూనివర్సిటీని తలపింపచేస్తున్నాయి. రవిబాబు కారు గేటు ముందు ఆగడం ఆలస్యం. వాచ్మెన్ను గేటు తీసి సెల్యూట్ చేశాడు. కారు దిగ్గానే ముందుగా క్లాస్ రూమ్లన్నీ ఇన్స్పెక్ట్ చేస్తాడు. హాస్టల్ వసతులు పరిశీలిస్తాడు. మెస్లో ఆ పూట భోజనం చేస్తాడు. ఎయిర్ కండిషన్డ్ ఛాంబర్లో రవిబాబును ఒక్కరొక్కరే విజిటర్స్ వచ్చి కలుస్తున్నారు. చప్పుడు చేయని డోరు తీసుకొని లోపలికి వచ్చి విష్ చేసిన వ్యక్తిని చూసి రవిబాబు ఆశ్చర్యపోయాడు. క్షణకాలంలోనే తేరుకొని ఆయనను ఆహ్వానించాడు. వెల్కమ్ శ్రీ రాజారావు గారు, ది గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ ఎమిటెడ్ అకామిడేషన్. వెల్కమ్, ప్లీజ్ బి సీటెడ్. తెలుగు సినిమా. ఈసారి ఆశ్చర్యపోవడం రాజారావు గారి వంతయింది. నా పేరు మీకెలా తెలుసు రవిబాబు గారు? మీరు తెలియకపోవటం ఏమిటండి? విద్యా వ్యవస్థకే మీరు మారుపేరు. ఒక చేతితో అనేక విద్యా సంస్థలు నడిపే మిమ్మల్ని సవ్యసాచి అనకూడదు, బాహు సవ్యసాచి అని పిలవాలి. అటువంటి మీరు ఈ అనామకుడి ఛాంబర్లోకి ఆర్ధోక్తిలో ఉండగానే మీరు అనామకులు ఎలా అవుతారు రవిబాబు? ఏ డైరెక్టర్ ఆఫ్ లీడింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్, రాజారావు గారు ఆరాధనగా అన్నారు. అదే నేను ఈ సమాజంలో నేర్చుకున్నది. స్పర్ధయా వర్ధతే విద్య. కాంపిటీషన్ లేనిదే మనుగడ లేదు. నా ప్రతిభ ఉద్యోగానికి ఎందుకు పనికిరాకుండా పోయినందుకు ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు. ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ కావాలనుకున్నాను. ఎక్కడ ఫెయిల్యూర్ మొదలైందో అక్కడ విజయం కోసం వెతుకుతున్నాను. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు చిగురిస్తుంది. కొద్దిగా గ్యాప్ తీసుకొని రవిబాబు తన విజయం గురించి వివరించసాగాడు. రోజుకి 16 గంటలు పనిచేశాను. 1 గంట ఉద్యోగం కోసం నేను ఎక్కి దిగని ఇన్స్టిట్యూట్ గడపలేదు. ఒకరు కనికరించి ఇచ్చిన గంట కాలంలో నా ప్రతిభనంతా చూపించాను. అక్కడ రోజుకు 6 గంటలు పనికి కుదిరాను. గంటకు ఇంతని తీసుకున్నాను. ఇలా మరో ఇన్స్టిట్యూట్లో మరో 4 గంటలు పనికాలం. 10 గంటలు నాకు జీవనోపాధి కలిగించింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నా దగ్గరకు రాలేకపోయారా? నేను ఉద్యోగం ఇచ్చి ఉండేవాణ్ణి. మధ్యలో రాజారావు గారు కల్పించుకున్నారు. రాకపోవడం ఏమిటి సార్? మీ దగ్గరకు వచ్చాను, కానీ మీరు ఉద్యోగం ఇవ్వలేదు. నేను ఇవ్వకపోవడమా? నాన్సెన్స్. నేను ప్రతిభను గౌరవించని క్షణం లేదు. మీరు అబద్ధమాడుతున్నారు. నా దగ్గరకు వచ్చి ఉండరు. వస్తే మీ వంటి ప్రతిభావంతుణ్ణి తిరస్కరించేంత మూర్ఖుణ్ణి కాను. రాజారావు గారు ఆవేశపడిపోయారు. ఆవేశపడకండి రాజారావు గారు. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం మీ విద్యా సంస్థలన్నింటిలో పనిచేయడానికి టీచర్లు, లెక్చరర్లు కావాలని ప్రకటన ఇచ్చారు. జ్ఞాపకం ఉందా? అవును, ఆ ఒక్క సంవత్సరమే.
అన్ని విద్యా సంస్థలను కలిపి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాను. రాజారావు గారు ఒప్పుకున్నారు. ఆ సంవత్సరం ఫిజిక్స్ లెక్చరర్ పోస్టులకు అప్లై చేశాను. ఇంటర్వ్యూకి వచ్చాను. ఆ రోజు ఇంటర్వ్యూ బోర్డులో మీరు ప్రిన్సిపల్ గారు, కమిటీ మెంబర్లు పేరు పేరున జ్ఞాపకం ఉన్నారు. ఆ రోజు రవిబాబు చెప్పసాగాడు. మీ పేరు ఇంటర్వ్యూలో వేసిన మొదటి ప్రశ్న. ఎం రవిబాబు. ఎం అంటే సర్నేమ్, విపులంగా చెప్పాలి. ఇంటి పేరును బట్టి కుల నిర్ధారణ చేయడంలో ఇది ఒక టెక్నిక్. ఎం అంటే వివరించాను. మీ క్వాలిఫికేషన్సు? ఎంఎస్సి డిస్టింక్షన్ కొద్దిలో మిస్ అయింది. రీసెర్చ్ చేయలేకపోయారా? ఇంటర్వ్యూ బోర్డులో ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న అడుగుతున్నారు. అప్పుడైనా ఉద్యోగం వెతుక్కోవాల్సిందే కదా సార్. అంతర్జాతీయ స్థాయిలో నోబెల్ బహుమతి గ్రహించిన మన శాస్త్రవేత్త కానీ, శాస్త్రవేత్త ఎవరో, బహుశా ఆయన సబ్జెక్టు ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. డాక్టర్ హరగోబింద్ ఖొరానో. ప్రపంచం అంతా ఆయన శక్తి సామర్థ్యాలు గుర్తించిన తరువాత మనవాడని మనం వెలుగెత్తి చాటుతూ ఉంటే, నేను మీ వాడిని కానోచ్ అన్న ఇండియన్ బార్న్ అమెరికన్ సిటిజన్. ఆయన చేసిన పరిశోధన ఏమిటో రవిబాబు అరటిపండు వలిచినట్లు చెబుతూ ఉంటే ఇంటర్వ్యూ కమిటీ మెంబర్లంతా మంత్రముగ్ధులై విన్నారు. మీ హాబీలు? ప్రిన్సిపల్ అడిగారు. సాహితీ వ్యాసంగం, సంగీతం అంటే అభిరుచి. మీకు ఎవరి సాహిత్యం అంటే ఇష్టం? ప్రిన్సిపల్ గారు సాహిత్యాభిమాని కావచ్చు. తెలుగు సినిమా పాటలంటే నాకు చాలా ఇష్టం సార్. సినిమా పాటల్లో కూడా సాహిత్యం ఉంటుందంటారా? ప్రిన్సిపల్ గారి కంఠంలో వ్యంగ్యం ధ్వనించింది. తప్పకుండా. మిగిలిన కమిటీ మెంబర్లు తలూపారు. సంగీతాన్ని, సాహిత్యాన్ని జనసామాన్యంలోకి, జన హృదయ సదనాల్లోకి అలుపు సొలుపు తెలియకుండా ఉండేవారి పని పాటల్లోకి పట్టుకుపోయేవి సినిమా పాటలు కావా సార్? నేటి చిత్రాలు వర్ణ చిత్రాలైతే నాటివి సువర్ణ చిత్రాలు. ఆ పాటల గురించే నేను చెప్పేది. పాత పాటలంటే మనసు పారేసుకొని రసజ్ఞులుండరేమో. రాగానికి తగ్గ భావం, భావానికి తగ్గ భాష, పదలాలిత్యాలతో స్వర మాధుర్యంలో మనసును దోచేలా మధురంగా వినిపించగలిగేవి దానిని అనుసరించిన ఆర్కెస్ట్రా. కొద్ది వాద్యాలతో సన్నివేశానికి అనుగుణంగా మనసును దోచుకునే మధుర గీతాలు ఎన్నో ఎన్నెన్నో. సోదాహరణంగా, లలితంగా, మృదు మధురంగా కొన్ని పల్లవులు ఆలపించిన రవిబాబు మొదటి మార్కులు కొట్టేశాడు. సాహిత్యంపై, సంగీతంపై మీకున్న అభిరుచికి, అభినివేశానికి అభినందనలు మిస్టర్ రవిబాబు. రాజారావు గారు అందరినీ ఈహంలోకి పట్టుకొచ్చేశారు. బై మా విద్యా సంస్థల్లో పనిచేయాలని ఉత్సాహం చూపడంలో మీ ప్రత్యేకత ఏమైనా ఉందా? లేకేం సార్, ఆదర్శంగా నడపబడుతున్నవి క్రమశిక్షణకు అవి మారుపేరని, విద్యార్థులకు అన్ని రంగాలలో తీర్చిదిద్దడానికి అధ్యాపకులకు అవకాశం ఇస్తారని, అచంచలమైన ఆత్మవిశ్వాసం కలిగిస్తారని, ఉపన్యాసక వృత్తి అంటూ చేస్తే మీ విద్యా సంస్థల్లోనే చేయాలనే ఉత్సాహంతో వచ్చా. ఇటువంటి చోట పనిచేస్తే నా ఆశయం సిద్ధిస్తుందని. రవిబాబుని రాజారావు గారు మధ్యలోనే కట్ చేశారు. గుడ్. మీ విద్యాసంస్థ ఆదర్శాలు చక్కగా అర్థం చేసుకున్నందుకు సంతోషం. మేం డొనేషన్స్ తీసుకోము. క్లాస్ రూమ్లో పాఠం చెప్పడం దగ్గర నుండి విద్యార్థి దానిని ఎంతవరకు అర్థం చేసుకున్నాడో తెలుసుకొని వారి చేత పరీక్షలు వ్రాయించటం వరకు అధ్యాపకుడు బాధ్యత వహించాలి. బ్యాచ్ల వారీగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అధ్యాపకులు సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. మీరు చూస్తూనే ఉన్నారుగా బ్రహ్మాండమైన రిజల్ట్స్. ఇవి కాక ఇచ్చిక విషయాల్లో అభిరుచి ఉన్న ఆయా విద్యార్థులకు శిక్షణ కల్పించే అవకాశము కల్పిస్తాము. అంటే ఇక్కడ అధ్యాపకుడికి దాదాపు 8 గంటల పని ఉంటుందన్నమాట. రవిబాబు ఉత్సాహంగా అన్నాడు. అన్నమాట ఏమిటి, ఉన్నమాటే. అందుకే మీలాంటి ఉత్సాహవంతులైన యువకుల అవసరం ఎంతైనా ఉంటుంది. అన్నట్లు మీకెక్కడైనా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఏదో కొద్దిగా ఓ ట్యుటోరియల్లో కాలేజీలో చెప్పిన అనుభవం ఉంది. గుడ్. అనుభవం ఉంది. ప్రతిభావంతమైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మంచి అభిరుచి, సాధనలు ఉన్నాయి.
మేము మీకు అవకాశం కల్పిస్తాము. అందుకు మీరు మాకేమిస్తారు? రాజారావు ప్రశ్నించారు. అంటే రవిబాబు సందేహంగా అడిగాడు. డొనేషన్స్ తీసుకోవడం మా ఆదర్శానికి విరుద్ధం. అలాగని సరైన ఆర్థిక వనరులు మా వద్ద లేవు. మేము ఆర్థికంగా పుంజుకొని సమాజానికి ఇతోధికమైన సేవ చేయాలంటే మీరు 1 సంవత్సరం పాటు ఆర్డినరీగా అంటే జీతం పుచ్చుకోకుండా పనిచేయాలి. లేదా ఓ క్లాస్ రూమ్ నిర్మించి ఇవ్వాలి. లేదా ఒక క్లాస్కు సరిపడే ఫర్నిచరు అరేంజ్ చేయాలి. రవిబాబు మాట్లాడలేదు. మాట్లాడరేం మిస్టర్ రవిబాబు? రాజారావు గారు రెట్టించారు. సాధారణ చదువుకే సతమతమైపోయిన నేనేమి ఇవ్వగలను సార్? బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాడిని జీతం లేకుండా నేనెలా పనిచేయగలను? నా ప్రతిభను గుర్తించి దయచేసి నాకు అవకాశాన్ని కల్పించండి సార్. రవిబాబు ప్రాధేయపడ్డాడు. పోనీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉందా? లేదన్నట్లు తలూపాను. పోనీ బీసీ ఏబిసిడి జాబితాల్లోకి ఏమైనా వస్తావా? కాదన్నట్లు తలూపాడు. పోనీ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ స్పోర్ట్సు వగైరాల్లోని దేనికైనా చెందుతావా? రవిబాబు సమాధానం చెప్పలేదు. ఇవన్నీ రాజ్యాంగపరంగా భారత పౌరులకు కల్పించబడిన రిజర్వేషన్లు. దీనిలో దేనికి చెందిన ఉద్యోగం ఇస్తాము. దక్షిణ ఎలాగూ లేదన్నావు కనుక ఉత్తరం ఏమైనా పట్టుకొచ్చావా? రవిబాబుకు అర్థమైంది. రికమెండేషన్ ఏమైనా ఉందేమోనని. లేదు సార్, నా ప్రతిభను నమ్ముకొని మీరు నమ్మి ఉద్యోగం ఇస్తారని ప్రగాఢమైన నమ్మకంతో వచ్చిన వాడిని సార్. ఇంకా ఎందుకయ్యా? వెళ్ళు, వచ్చిన త్రోవన వెళ్ళు. ప్రతిభావంతుడిని సార్, నాకు అవకాశం ఇవ్వండి. నీలాంటి ప్రతిభావంతులు చాలామంది ఉన్నారు. వెళ్ళవయ్యా, వెళ్ళు. డోంట్ వేస్ట్ అవర్ టైం. గెట్ లాస్ట్ బిగ్గరగా పైకే అనేశాడు. మిస్టర్ రవిబాబు కలవరిస్తున్నారా? రాజారావు గారి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు. అవే సార్, గెట్ లాస్ట్ అవే మీ లాస్ట్ వర్డ్స్. అవే నన్ను విజయ పథంలోకి తీసుకెళ్ళినట్టు మాటలు, పట్టుదలగా నడిపించిన మాటలు. ఐఎమ్ సారీ రవిబాబు, రియల్లీ ఐఎమ్ సారీ. రాజారావు గారు బాధపడ్డారు. పరిస్థితులన్నీ మనం కల్పించుకున్నవే సార్. నిజానికి ప్రతిభకు బొరుసు పడిందని మా చంద్రం అన్నాడు. కానీ ఆ బొరుసును బొమ్మగా మార్చుకున్నాను. ఈరోజు ఇంతవాడినయ్యాను. అంతా మీ ఆశీర్వాదమే. రాజారావు గారు గిల్టీగా ఫీల్ అయ్యారు. తను అవకాశం కల్పించలేని రవిబాబు వద్దకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కై తన కుమారుడికి అవకాశం కల్పించమంటూ వచ్చాడు. తను ఎలా ప్రొసీడ్ అవ్వాలి? మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది. మీ వాడికి కోచింగ్ ఇవ్వాలి. మీ వాడికి అవకాశం ఇస్తాను. ఇక్కడ రిజర్వేషన్లు లేవు, ఉత్తర దక్షిణాలు లేవు. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు పే చేయండి. మీ వాడి బాధ్యతను మేము తీసుకుంటాం, సరేనా? ఆఫీసును సంప్రదించండి. వెంటనే బెల్ నొక్కాడు. మరో పేరెంట్ను పంపించమని. రాజారావు గారు ఆఫీస్ వైపు దారితీశాడు. కారెక్కబోతున్న రవిబాబును 4 విద్యార్థులు నోట్సులతో చుట్టుముట్టారు. కారు డోరు వద్దకు సబ్జెక్టులలో వారి సందేహాలు తీరుస్తున్నాడు. అతని అంకితాభావాన్ని, వృత్తి పట్ల తనకు ఉన్న గౌరవాన్ని అనిపించింది. అభినందనలు రవిబాబు, నీ సిన్సియారిటీకి. అందుకు అభినందించాల్సిన అవసరం లేదు సార్. నేను బేసిక్గా టీచర్ని. వృత్తి ఆరాధన, భగవతారాధన. అదే నేను నమ్ముకున్న సూత్రం. విద్యార్థులే నా అభిమానులు. వారికి నేను ప్రీతిపాత్రుడిని. బాబు, డౌట్స్ తీరినట్లేనా? పిల్లలు సంతోషంగా వెళ్తుంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా మీరు డౌట్స్ చెప్పించుకోవచ్చు. రాజారావును రవిబాబును ముగ్ధుడై చూస్తున్నాడు. రాజారావు గారు, ఇంత అంకితాభావం నేర్చుకున్నది ఎక్కడో తెలుసా? ఉద్యోగం ఇవ్వని మీ విద్యా సంస్థల పనితీరు నుండే, మీ సంస్థల నిర్వహణ విధానాల నుండే. 10 గంటల నుండి 16 గంటల పని నా జీవితంలో విజయాన్ని సాధించి పెట్టింది. ఆ విజయ రహస్యం ఆనాటి మీ ఆదరణే. దుమ్ము రేపుకుంటూ రాకెట్లా విజయపదంలో దూసుకుపోతున్న ఆ ప్రతిభావంతుణ్ణి ఆరాధనగా చూస్తూ ఉండిపోయాను. ప్రతిభకు బొరుసు ఎప్పుడూ పడదు బాబు. తాత్కాలికంగా బొరుసు పడిన బొమ్మే పడుతుంది. విజయపదానికి మార్గం చూపిస్తుంది. రాజారావు గారు అనుకోకుండా ఉండలేకపోయారు.
ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ 2003 జూన్ ఆదివారం 8వ తారీఖున ప్రచురించబడింది. మిత్రులు, ఒక మంచి మాట విందామా? ఎవరినీ బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతున్నారన్నది నిజం. మరో మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.